టీడీపీకి కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ వరుస విజయాలకు బ్రేకులు వేశారు ఆయన. అయితే పార్టీ అధికారంలోకి రావడంతో ప్రభుత్వ విప్ పదవి దక్కింది. దాంతో నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవాల్సిన ఆయన నియోజకవర్గంలోని సమస్యలను ప్రజలను గాలికి వదిలేసి స్వయం కృతాపరాధం చేసుకున్నారా అంటే అవుననే అంటున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో నర్సాపురం ఒకటి. ఈ నియోజకవర్గంలో కాపు నాయకుల హవా కనిపిస్తోంది. ఆ వర్గం ఓటర్లు ఏ పార్టీకి మద్దతు పలికితే ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారు. ప్రతి ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గం ఓటర్లు టీడీపీకి పట్టం కట్టారు. పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు కేవలం 3 సార్లు మాత్రమే టీడీపీ నర్సాపురంలో ఓడిపోయింది. 1983, 85లో వరుసగా చేగుండి హరిరామజోగయ్య గెలుపొందగా 1989, 1994, 1999, 2004లో కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీ నుండి విజయడంకా మోగించారు. అనంతరం 2014లో బండారు మాధవనాయుడు టీడీపీ నుండి పోటీ చేసి గెలిచారు. అయితే 2019లో వైసీపీ ఫ్యాన్ గాలితో అక్కడ టీడీపీ గెలుపుకు బ్రేకులు పడ్డాయి. ఆ ఎన్నికల్లో నర్సాపురం ఎమ్మెల్యేగా ముదునూరి వరప్రసాదరాజు విజయం సాధించారు. ముదునూరి వరప్రసాదరాజు కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ పార్టీ నుంచి 2009లో ఉమ్మడి ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి అప్పటి జనసేన పార్టీ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడుపై విజయం సాధించి అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టారు. అనంతరం 2014లో ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన పితాని సత్యనారాయణ చేతిలో ఓడిపోయారు. ఈ క్రమంలో ముదునూరి వరప్రసాద్ వైసీపీలో చేరారు. 2019లో వైసీపీ టికెట్పై నర్సాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీకి చెందిన బొమ్మిడి నాయకర్పై స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. మా ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు గారు నర్సాపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఆ యొక్క అభివృద్ధిలో మీరు చూస్తే నర్సాపురం బస్టాండ్ని ఎంతో సుందరవంతంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా పార్కు కూడా చూస్తే పిల్లలందరూ కూడా చక్కగా ప్రతిరోజు సాయంత్రం సేద్యడానికి అలాగే చాలామంది ప్రదేశం నుంచి వచ్చి యొక్క నర్సాపురం పార్కులో ఎంతో సుందరవంతంగా తీర్చిదిద్దినట్టు ఘనత ప్రసాదరాజు గారిది. మీరు చూస్తున్నారు నర్సాపురం నడిబొడ్డులో చాలా అందంగా కనిపిస్తుంది పార్కు. అదేవిధంగా ఆక్వాయిన్ యూనివర్సిటీ తెచ్చారు. అదేవిధంగా హిందూ శ్మశాన వాటిక చక్కగా చాలా అందంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా మీరు గతంలో ఎల్బిచార్ రోడ్డు చూస్తే చాలా దారుణంగా ఉండేది. ఆ యొక్క రోడ్ని సిమ్మన్ రోడ్డు వెడల్పు చేసి చాలా అందంగా సిమ్మన్ రోడ్డు వేశారు. అదేవిధంగా కేపీపల్లి నుంచి కింద చూస్తే మీరు ఆ యొక్క రోడ్డు కూడా సిమెంట్ కూడా చాలా చక్కగా నీట్గా వేశారు. ఇంకోటి చెప్పాలంటే కాళీపట్నం వంతెన కానివ్వండి, కాళీపట్నం వంతెన కానించి పాతపాడు రేవు వరకు కూడా చాలా బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్డు వేసి ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నర్సాపురం నియోజకవర్గం అభివృద్ధి చేస్తూ ఉంటే అదేవిధంగా నర్సాపురం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చాలా అభివృద్ధి చేసి 100 ఆసుపత్రి చేశారు. ఇలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా యొక్క నర్సాపురం ఎమ్మెల్యే అయినట్టు ప్రసాదరాజు గారు ఎంతో అభివృద్ధి చేస్తే ఇప్పుడు వచ్చినట్టు కూటమి ప్రభుత్వం అభివృద్ధి విషయం పక్కన పెట్టేసి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధించాలి, అదేవిధంగా ఏ విధంగా వారి మీద సోషల్ మీడియాలో కేసులు పెట్టాలని చూస్తుందే తప్ప నర్సాపురం నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చేయడం లేదు. ముదునూరి వరప్రసాదరాజు ఆ ఎన్నికల్లో ఫ్యాన్ గాలితో పాటు పలువురు కాపు నాయకుల మద్దతుతో విజయం సాధించారని నియోజకవర్గ ప్రజలు చెబుతుంటారు. అంతేకాదు గెలిచిన తర్వాత గెలిపించిన నాయకులను ముదునూరి వరప్రసాదరాజు దూరం పెట్టారని, ఒంటెద్దు పోకళ్లు పోయారని విమర్శలు ఉన్నాయి. అయితే ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఎన్నో హామీలను కూడా ఇచ్చారని, అయితే వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలను మూటగట్టుకున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడడంతో 2024 ఎన్నికల్లో సిట్టింగ్ అభ్యర్థిగా జనసేన అభ్యర్థి నాయకర్పై భారీ ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముదునూరికి ప్రభుత్వ చీఫ్ విప్గా పదవి లభించింది. అయితే ఆ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదనే అభిప్రాయాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో ప్రభుత్వ చీఫ్ విప్గా పనిచేసిన ముదునూరి ప్రసాదరాజు ఒంటెద్ది పోకళ్లు చేశారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. దశాబ్దాల తరబడి ఉన్న డంప్యార్డుకు నిధులు మంజూరు చేసి స్థల సేకరణ చేసినప్పటికీ పనులు పూర్తి చేయకపోవడం, మెడికల్ కాలేజ్ను పాలకొల్లుకు తరలించారని ఆయనపై ఎన్నో విమర్శలు ఉన్నాయి.
జిల్లా కేంద్రంగా మారాల్సిన నర్సాపురం ఆ అవకాశాన్ని భీమవరానికి ముదునూరి వరప్రసాదరాజు దగ్గరుండి పంపించారనే ఆరోపణలు లేకపోలేదు. ముదునూరి వరప్రసాదరాజు పలు సేవా కార్యక్రమాలు చేశారని నియోజకవర్గ ప్రజలు చెబుతుంటారు. అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత ముదునూరి పూర్తిగా మారిపోయారంటూ నియోజకవర్గ ప్రజలు విమర్శిస్తూ ఉంటారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టించాల్సిన ముదునూరి నియోజకవర్గాన్ని పూర్తిగా గాలికి వదిలేశారనే విమర్శలు లేకపోలేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్న ముదునూరి వరప్రసాదరాజు పాజిటివ్ ఇమేజ్ కంటే నెగిటివ్ ఇమేజ్నే ఎక్కువ మూటగట్టుకున్నారా? ప్రభుత్వ చీఫ్ విప్ పదవిలో ఉండి కూడా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదా? ఒంటెద్దు పోకడలతో పాటు తన స్వయంకృతాపరాధమే మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓటమికి ప్రధాన కారణమా అంటే అవుననే అంటున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు. నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి వరప్రసాదరాజుపై పాజిటివ్ ఇమేజ్ కంటే నెగిటివ్ ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నరసాపురంలో సీనియర్ నేత మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వర్సెస్ ఎమ్మెల్యే ముదునూరి అన్నట్లు వివాదాలు నడిచాయి. ఎన్నికల ముందు వీరిద్దరి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. ఒకానొక సమయంలో ముదునూరిని గెలిపించినందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటా అని చెప్పు తీసుకుని తనను తాను కొట్టుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. మీడియా సాక్షిగా అభిమానులు ప్రజలు చూస్తూ ఉండగా కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పుతో కొట్టుకోవడం ముదునూరి ఓటమికి ఓ కారణమని నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుతుంటారు. అసమర్థుని ఎమ్మెల్యేగా గెలిపించి తప్పు చేశానని కొత్తపల్లి సుబ్బారాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. అయితే పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా అప్పటి వైసీపీ ప్రభుత్వం భీమవరాన్ని ప్రకటించిన సందర్భంగా నర్సాపురంలో భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. ఎమ్మెల్యేగా ప్రసాదరాజుని అనవసరంగా గెలిపించామంటూ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పుతో కొట్టుకోవడం అప్పట్లో వైరల్గా మారింది. దీనిపై అప్పటి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు స్పందిస్తూ ఆ ఘటన జరిగింది నర్సాపురం కోసం కాదని తనని టార్గెట్ చేయడానికే అంటూ కామెంట్స్ చేశారు. అయితే ముదునూరి ప్రసాదరాజుపై కొత్తపల్లి సుబ్బారాయుడు సంచలన కౌంటర్ చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నానని తనపై కేసు పెట్టించారని మండిపడ్డారు. ముదునూరి ప్రసాదరాజు పోలీసులపై ఒత్తిడి తెచ్చి తనపై కేసు పెట్టించారని ఆ సందర్భంగా ఆరోపించారు. ఇదిలా ఉంటే గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ చీఫ్ విప్గా పనిచేసిన నర్సాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఒంటెత్తు పోకళ్లు పోయారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. ఎమ్మెల్యేగా ముదునూరి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని మండిపడుతున్నారు. దశాబ్దాల తరబడి ఉన్న డంప్ యార్డుకు పరిష్కారం చూపలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. మరోవైపు మెడికల్ కాలేజ్ను పాలకొలకు తరలించారని ఆయనపై విమర్శలు ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ముదునూరి ప్రసాదరాజు నియోజకవర్గ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజలను తన సొంత పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా గడిచిన 5 సంవత్సరాల్లో ముదునూరి ప్రసాదరాజు ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని, సామాన్య పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేదని నియోజకవర్గ ప్రజలు విమర్శిస్తున్నారు. ఇక్కడ గతంలో పరిపాలించినటువంటి ప్రజాప్రతినిధి ఈ చీఫ్ విప్ ఈయన 3600 కోట్లతోటి అభివృద్ధి చేస్తున్నామని చెప్పని స్వయాన ముఖ్యమంత్రి చేతే ఇక్కడ సభలో అనిపించడం, అనేక కార్యక్రమాలు వంతెన నిర్మాణం అని, ఆక్వా పార్క్ అని, లేదా ఇది యూనివర్సిటీ అని, ఆక్వా యూనివర్సిటీ అని, ఇలాంటి అనేక రకాల కార్యక్రమాలు వాటర్ చేయడం ఎన్నో చూపించాడు ఆయన. అయితే ఏ కార్యక్రమాలు ముందుకెళ్ళలేదు, స్టార్టే అవ్వలేదు. ఇకపోతే ఈ జిల్లా ప్రత్యేకించి ఇక్కడ ప్రజలందరూ బాధపడింది ఏంటంటే జిల్లా హెడ్ క్వార్టర్గా ఉండవలసింది, ఖచ్చితంగా ఉండవలసినటువంటి
ఈ నియోజకవర్గాన్ని తరలించిపోయి భీమవరంలో పెడితే కనీసం ఒక మాట కూడా మాట్లాడకపోవడం, దాని మీద వ్యతిరేకించకపోవడం ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా గమనించారు. అలాగే కాకుండా ఇక్కడ ప్రజలతో కానీ లేకపోతే తన అనునయంతో కానీ ఎవరితోటి అతను ఇంటరాక్ట్గా లేడని, ఎవరికి కష్టం సుఖం పంచుకోలేకపోయాడని, కరోనా టైంలో కూడా సరైనటువంటి ఇది అందరికీ కూడా సర్వీస్ చేయలేకపోయాడు అనేది ప్రతిదీ కూడా అతని మీద ఇది ఉంది. మరోవైపు వశిష్ఠ గోదావరి నదిపై వారధి నిర్మించకపోతే తాను వచ్చే ఎన్నికలకు పోటీ చేయనని పబ్లిక్ గా ఛాలెంజ్ చేసిన ముదునూరి ప్రసాదరాజు వశిష్ఠ గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టకుండానే 2024లో ఎన్నికలకు వెళ్లడంతో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. జిల్లాల విభజన సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాకు జిల్లా కేంద్రంగా నర్సాపురాన్ని తీసుకురాలేకపోవడం కూడా ముదునూరి ప్రసాదరాజుకు మైనస్ అయిందని తెలుస్తోంది. దీంతో మొన్నటి ఎన్నికల్లో ముదునూరి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారని స్థానిక ప్రజలు, రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇవాళ కల్లబొల్లి మాటలు చెప్తున్నారు. ఏదో ఈ పథకం రాలేదు, ఆ పథకం చాలా పొరపాటు అది. ఎందుకంటే ఇవాళ వచ్చి 6 నెలలైంది. ఈ 6 నెలల్లో పంచాయతీలు విషయంలో మరి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు, వరల్డ్ రికార్డు సాధించిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఇవాళ ఆయన కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం కానీ అన్ని విధాలా కూడా ఆఖరికి మన నరసాపురం కోట్పల్లి రైల్వే లైను పనులు చకచక జరుగుతున్నాయి. ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది, కోట్లాది రూపాయలు వచ్చినాయి, ఆ పని పూర్తవుతుంది. ఈస్టు వెస్టు కలిపే రైల్వే లైను మనం త్వరలో దాన్ని ప్రారంభించుకోవటానికి మనం చూస్తాం. అలాగే బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో నరసాపురం నియోజకవర్గం అన్ని విధాలా కూడా అభివృద్ధి చేసేలాగా మా పవన్ కళ్యాణ్ గారు వెండుదండుగా ఉండి దాన్ని కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నా పేరు దివిసత్యన్, జనసేన పార్టీ అధికార ప్రతినిధిని. ఏది ఏమైనా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్న ముదునూరి వరప్రసాదరాజు పాజిటివ్ ఇమేజ్ కంటే నెగిటివ్ ఇమేజ్ నే ఎక్కువగా మూటగట్టుకున్నారని చెప్పవచ్చు. ప్రభుత్వ చీఫ్ విప్ పదవిలో ఉండి కూడా నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో పాటు ఒంటెద్దు పోకళ్లు పోవడం వంటి తన స్వయం కృతాపరాధంతో మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమికి ప్రధాన కారణమని నియోజకవర్గ ప్రజలు, రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.